ఒంగోలు బండ్లగూడ ఆనందనగర్ ధనలక్ష్మీ నగర్లో చండీ అమ్మవారి టెంపుల్ ఉందండి. ఆ చండీ అమ్మవారి టెంపుల్కి ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఒక ముస్లిం వ్యక్తి లోపలికి రావడం జరిగింది. ఆ ముస్లిం వ్యక్తి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చేతులు ఇలా జోడించి ఏవో మంత్రాలు ఏవో చదువుతున్నాడు. అంటే వారికి సంబంధించినటువంటి ఈ ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థన ఏదో చేస్తూ ఉన్నారు. అతను వెంబటి ఒక అయ్యప్ప స్వామి వచ్చాడు. ఆ అయ్యప్ప స్వామి పక్కకు లాగుతున్నా కానీ మా అయ్యప్ప స్వాములు అక్కడ ఉన్నారు, ఏం స్వామి మీరు చదువుతుంది పక్కకి వెళ్ళండి అని చెప్పేసి అంటే అతను వినకుండా అలాగే చదువుతూ ఉన్నాడు. వీళ్ళందరికీ భయం వేసింది, పక్కన ఆడవాళ్ళకు కూడా, ఏందో అసలు ఈయన ఏదో మంత్రాలు చదువుతున్నాడని చెప్పేసి పక్కకు తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతను రాలేదు చాలాసేపటి వరకు. ఆ విధంగా జరిగింది పొద్దున. ఆ విధంగా జరగడం కారణం ఏమిటయ్యా అంటే ఆ పక్కన వచ్చిన వ్యక్తి కూడా నా క్లాస్మేటు, నేను ఎంబీఏ చదివాము అది ఇది అంటున్నాడు. అయ్యప్ప మాల తీశానంటున్నాడు, మరలానేమో ఆ మాల తీయకుండా అలాగే కండువా వేసుకొని ఉన్నాడు. అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో టెంపుల్కి వచ్చారు, అక్కడ పరిస్థితి ఏమిటనేది మాకు అర్థం కావట్లేదు. కొంచెం భయాందోళనగా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే అతని ఆధార్ కార్డులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతని ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేస్తే దాంట్లోనేమో హిందూ పేరు ఉంది. ఇతను చూస్తేనేమో మొత్తం మీసం తీసి గడ్డం పెంచుకొని ఇలా ముస్లిం లాగా ఉన్నాడు. ఇతనే మరలా వేరే అతను నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా కనిపించాడు. అంటే ఈ విధంగా ముస్లిమ్స్ ప్రతి దేవాలయాల్లో రెక్కి నిర్వహించి ఏం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో మాకు కొంచెం భయాందోళనగా ఉంది. పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మేము. అతనికి చుట్టుపక్కల ఏమో పోలీసులు ఉన్నారు, అతనితో అంటే మాట్లాడారు కొంతమంది అయ్యప్ప స్వాములు మాత్రమే. అతను మాత్రం వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అతనితో ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ విషయం ఏమండి అని చెప్పేసి అంటే మామూలుగా నమస్కారం చేసుకోవడానికి వచ్చాడేమో అని చెప్పేసి ఈ విధంగా పోలీసు వారు అంటున్నారు. మాకేమో భయంగా ఉంది. దేవాలయానికి సెక్యూరిటీ పరంగా కానీ ఈ పోలీసు వారు ఇది పెట్టడం కానీ లేదంటే దీని విషయంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పై ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే దీని పట్ల కాస్త శ్రద్ధ తీసుకొని మా దేవాలయాలకి ఏ డ్యామేజ్ జరగకుండా, నా దేవాలయమనే కాదు ఎక్కడున్న దేవాలయాలు కానీ నా ధర్మం పైన ఈ విధంగా ఈ మధ్య జరుగుతూ ఉంది కనుక, కుట్రలు జరుగుతున్నాయి కనుక ఇతర మతాల వారు దాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుని మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాము. అయ్యప్ప స్వాములు మా గుడి దగ్గరలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా మేము ఈ విధంగా కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్.